హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు పనిచేస్తున్న ఒక సంస్థ నుంచి మనకి పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ తర్వాత జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ లేదు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కుల్ని అంటే మీ 10th క్లాస్ మార్కుల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్టేజ్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ శాలరీ కూడా మనకు బాగానే ఉందన్నమాట. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ ఏం పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఇవి పర్మనెంట్ ఉంటాయా లేదా, అండ్ దీన్ని చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ప్రతి మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తుంటారో ఎవరైతే వీడియోని చూద్దామని ఎవరైతే వీడియోని క్లిక్ చేశారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇది మీకు బెనిఫిట్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ అడిగితే మనకి ఏదైతే విద్యుత్ శాఖ ఏదైతే చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ అన్నమాట. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మీకు 11/2025 అవుతుంది. డేట్ వచ్చి మనకు June 26, 2025. ఈ నోటిఫికేషన్ మనకి యాక్చువల్గా నిన్ననే రావాలి, బట్ ఈరోజు రిలీజ్ చేశారు జస్ట్ ఒక 10 minutes బ్యాక్ అనమాట. ఇక దీనిలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో మొత్తం కూడా చూసుకున్నట్టయితే ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చెప్తాను. ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 20, ఈడబ్ల్యూఎస్కి 5, ఓబీసీలకు 13, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 4 పోస్టులు. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 30 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 13, ఈడబ్ల్యూఎస్లకు 3, ఓబీసీలకు 8, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2. ఇక నెక్స్ట్ ఫిట్టర్ ట్రేడ్కి వచ్చేసి మనకు 40 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ వాళ్ళకు 17, ఈడబ్ల్యూఎస్లకు 4, ఓబీసీలకు 10, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏవైతే చెప్పాను కదా మనకు ఎస్ఎస్సి కేటగిరీ 1, కేటగిరీ 2లో వచ్చి మళ్ళీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. ఎలక్ట్రీషియన్కి 2 పోస్ట్ అయితే ఉన్నాయి. యూఆర్కి, ఓబీసీకి. అండ్ ఫిట్టర్కి వచ్చేసి 2 అయితే ఉన్నాయి, యూఆర్కి అండ్ ఎస్సీకి. ఇక్కడ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఐటీఐ పాస్ అయితే అయి ఉండాలి. 10th ప్లస్ ఐటీ అనమాట. 2 years ఐటీ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బ్రదర్ ఐటీ లేదు కదా నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఐటీ చేయని వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ వీడియో మీరు అయితే స్కిప్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈవీఎంస్ కానీ ఇన్ పిఎస్యు ఏవైతే ఈ విభాగం సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కానీ రిపేర్ కానీ టెస్టింగ్ ఆఫ్ ఈఎంస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీ 1 పోస్టులకు. ఒకవేళ కేటగిరీ 2 పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ ఉన్నాయో ఆ ట్రేడ్ విభాగంలో మీకు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ మీ లోకల్ ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రీషియన్ జాబ్స్ కానీ లేదంటే కొన్ని ఉంటాయి కదా అక్కడ వెళ్ళి అడిగినా మీకైతే ఇస్తారనమాట. అంటే అడిగి చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ శాలరీ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చి మనకు సీనియర్ ఆర్టిసియన్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఈ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 33 yearsకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ చూసుకుంటే 23,368 రూపీస్ మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే భర్తీ ఇక్కడ వచ్చేసి మనకు అప్రెంటిషిప్ బేసిక్ కింద మనకైతే భర్తీ చేస్తూ ఉన్నారు. అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసి మనకు అంటే మనకు మినిమం వచ్చేసి మనకు అప్రెంటిషిప్ అనేది 1 year అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ 1 year తర్వాత మన జాబ్ అనేది ఉంటుందా ఉండదా అంటే మనల్ని తీసేస్తారా అంటే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి 1 year ఆఫ్ మనకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకి ఎక్స్టెండబుల్ వచ్చేసి అప్ టు 4 years అనమాట. ఇన్క్లూడింగ్ టర్మ్స్ అండ్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ బై ద క్యాండిడేట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 1 year అయితే అప్రెంటిషిప్ అయితే ఉంటుంది. తర్వాత ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికి ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటిది మీకు అవసరం అనుకుంటే కనుక మిమ్మల్ని 4 years వరకు మిమ్మల్ని ఎక్స్టెండ్ అయితే చేస్తారన్నమాట. అంటే మనకు అప్రెంటిషిప్ అనేది పెంచడం అయితే జరుగుతుంది. మీకు పర్ మంత్ వచ్చేసి 23,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. వాళ్ళు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మీకు www.ecil.co.in అనే వెబ్సైట్లోన మీరు అక్కడ ఓపెన్ చేశారంటే వెబ్సైట్ని కెరీర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక
జూన్ 26, 2025 అంటే మనకు నిన్నటి నుంచి జూలై 7, 2025 మనకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఆ డేట్ వరకు ఆ టైమింగ్ వరకు అప్లై అయితే చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే అంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, అండ్ అదేవిధంగా ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా లేదనమాట. ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏది విధంగా ఉంటే మీకు వచ్చినటువంటి అయితే ఐటీఐ స్కోర్ ఉంటుంది కదా, ఐటీఐలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు 1:4 రేషియో కింద. అంటే ఒక్క పోస్ట్కి 4 నుంచి చొప్పున మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా హయ్యర్ మార్క్స్ ఏదైతే 10th క్లాస్ ఉంటుందో ఆ 10th క్లాస్ మార్క్స్ని కూడా బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ప్రిపేర్ అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెడతారంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మే 31, 2025కి మన డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఆ డేట్కి అయితే మీరు అయితే చూసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పి అనుకుంటున్నాను. ఇది మనకు అప్రెంటిస్షిప్ అనమాట. బట్ మీకు జాబ్ చేయడం వల్ల అంటే ఇది చేయడం వల్ల మీకు యూజ్ ఉంటుందా ఉండదా అంటే కంపల్సరీ యూజ్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఈ విభాగం సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే అప్కమింగ్ మనకు త్వరలోన ఏదైనా మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి అనుకోండి, దానిలో మీకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళకనమాట. కాబట్టి మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. మనకు జాబ్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది అనమాట నోటిఫికేషన్ అనేది. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఎవరికాడైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలా వద్దంటే నేనైతే అప్లై అయితే చేసుకోండి అని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే మీకు అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడున్నటువంటి జాబ్ కాంపిటీషన్లోన మీకు అప్రెంటిస్షిప్ అనేది చాలా బెనిఫిట్ అనమాట చేస్తే కనుక. కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.